చెప్పినంత సులభం కాదు చెయ్యరు. ఆదర్శాలు వేరు, ఆచరణ వేరు. నువ్వే తెలుసో తెలియకో ఏ దొంగతనమో కూనియో చేసి 4 ఏళ్లు జైల్లో ఉండి మళ్లీ బయటకొచ్చి సంఘంలో బ్రతుకు, అప్పుడు తెలుస్తుంది. అందులోనూ నేను ఆడదాన్ని. నా బ్రతుకు బాధ కంటే రవి భవిష్యత్ ఎంత భయంకరం అవుతుంది. వాడికి వ్యక్తత తెలిసిన తరువాత నలుగురు వాడిని రండా పుత్రుడని పొడుచుకు తింటూ ఉంటే వాడేమవుతాడు? తన తండ్రి ఎవరని అడిగితే నేనేం చెప్పను? చెప్పినా చెప్పకపోయినా వాడు నన్ను ఎలా చూస్తాడు? వాడి ముందు నేను ఎలా తలెత్తుకు తిరగను? అంతకంటే తనకు తల్లి తండ్రి లేరనుకుంటేనే వాడికి మనశ్శాంతి. వాడు బాగుంటే చాలు, దూరాన్నించైనా చూసి తృప్తి పడచ్చు అనుకున్నాను. ఇంతలో దైవంలా వాడి పాలిట రాజు దొరికాడు. కానీ ఏం లాభం, దేవుడు మళ్ళీ చిక్కు తెచ్చి పెట్టాడు. వాసు, ఇలా కుళ్ళు కుళ్ళు ఏడ్చేం ప్రయోజనం? ఇప్పుడేం చేయాలో ఆలోచించు. నాకేం పాలు పోవటం లేదు వాసు. కానీ ఒకటి మాత్రం నిజం, రవి నా బిడ్డని నీకు నాకు తప్ప మూడో మనిషికి తెలిసిన మరుక్షణం నేను బ్రతకలేను. అమ్మా, రవికి ఎలా ఉంది? ఏమని చెప్పండి రాజు? ఇవిగోనమ్మా మందులు. వాటి వల్ల ఏం లాభం లేదు రాజు. అంటే వాడిని విజయ్ దగ్గరికి పంపించు, లేదా ఇక్కడే ఉంచి వాడంతా. అవును రాజు, పంతాలకి సమయం కాదు, ప్రాణాలతో పని. రవిని జాగ్రత్తగా నేను చూసుకుంటా. పంపించరాజు. రాజు, రవి మనకు దక్కాలంటే అదొక్కటే మార్గం. రాజు, సరేనా? సరే, మీ ఇష్టం. బాబు, రవి రవి బాబు, నీకు అమ్మ కావాలా బాబు? అమ్మ దగ్గరికి వెళదామా? లేదు బాబు, అప్పుడు నీకు జ్వరంగా ఉంది కదా, అందుకని వద్దన్నాడు. మరి ఇప్పుడు వెళ్దామా? బాగా నిధులు వస్తున్నాయండి. కాస్త డాక్టర్ గారిని చెప్పి బయట చాలా చెప్పేదా? థ్యాంక్స్ అండి. చూడు బాబు, ఇక నుంచి ఇదే మన ఇల్లు. అమ్మే నీకు నీళ్ళు పోస్తుంది, అమ్మే అన్నం పెడుతుంది, అమ్మే ఆడిస్తుంది. విజయ్ అక్కడ గదిలో ఉంది. బాబు, అమ్మ దగ్గరికి వెళ్దాం. ఆగండి, విజయ్కి నొప్పులు వస్తున్నాయి. నొప్పులు వస్తున్నాయా? అయితే మాధవ్కి ఇప్పుడే ఫోన్ చేస్తాను. అక్కర్లేదు, నేను ఫోన్ చేశాను. రండి డాక్టర్, రండి. ఏమిటి బాబు? అమ్మ లోపల ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళకూడదు బాబు, నీకు బుజ్జి చల్ల పెట్టబోతాను. పాప దేవుడు పంపించాలిగా, వస్తుంది పాప ఎడుస్తుంది విన్నా బాబు. ఎక్కడికి? పాపని తర్వాత చూస్తాను బాబు, ఇప్పుడుగా.
రాజు నువ్వేనా? విజయ్ ప్రసవించింది, ఆడపిల్ల. చాలా సంతోషం. రవి ఎలా ఉన్నాడు? రవిని గురించి నువ్వు ఏమీ కంగారు పడక రాజు. ఇక్కడికి వచ్చాడో లేదో జ్వరం ఇట్టే తగ్గిపోయింది. కులాసగా ఉన్నాడు, ఫోన్ చేస్తున్నాడు. ఏం వసు, విజయ్ ప్రసవించిందా? చాలా సంతోషం. తల్లి బిడ్డ కులాసాగా ఉన్నారా? సరే, రవి ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? రవి ఆనందం ఇంత అంతా కాదు. వాడు పురిటి మంచం వదిలి యువతలకు రావటం లేదు. అది కాదు వాసు, మనసులో బాధ చెప్పుకోవడానికి వాడికి మాట కూడా లేదు. అందుకే నాకు తెలుసు మాధవి, రవిని గురించి నువ్వేమీ ఆందోళన పడక్కర్లేదు. హీ విల్ బి ఆల్ రైట్. నేను చూసుకుంటానుగా. ఏం చేస్తున్నారు నువ్వు ఇక్కడ? ఇవే ఆటలు. ఒక మూల బిడ్డను చంపేస్తూ పోవైకి చెప్తున్నది కదా. పొలబెట్టి అమ్మో ఎంత పని చేస్తావు? ఏం పాప ఏం చేశాడు? బిడ్డ గొంతు మీద చేసి నొక్కేస్తున్నాడమ్మా. ఏమిటే మళ్ళీ ఆ గదిలో వెళ్ళాడా? వెళ్ళటమేటమ్మా, గబ్బులలో అక్కడే పట్టుకు తిరుగుతున్నాడు. ఏరా నీకు ఎన్నిసార్లు చెప్పా గదిలో వెళ్ళదని? రాకే బాబు మీరు బిడ్డవా? ఇదేనా? जो अच्युतानंद जो जो मुकुंदा लाली परमानंद राम गोविंदा जो जो तोलुत ब्रह्मांडंबु तोट्टेगा विंची नालुगो वेदमुल गोलुसुल मरिंची जो 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 అయ్యో 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 వీడికి అసలే దిష్టికెళ్ళమ్మా. మీరు చూస్తుండగా బిడ్డ పాలు పట్టకండి, వంట పట్టవు. ఎరా అక్కడ వదిలిసుకునిస్తే ఇక్కడ తయారయ్యావు. సరేలాగా ఇదంతా ఆయన నిర్వాహమే. మీ బావగారు చేసేది ఒకటమ్మా, వీటిని తెచ్చి నెత్తిని పెట్టారు. గంటి గంటికి తల్లికి ఫోన్లు. వీడు క్షేమంగానే ఉన్నాడు నీ వార్తలు చూస్తానే. తీసుకెళ్ళు. పాలు పట్టేటప్పుడు కాస్త అటు ఇటు చూసుకుని పట్టాలి. నీకే చెప్పేది. ఎన్నిసార్లు చెప్తారండి ఆ విషయం? మాధవి నువ్వు చెప్పు. రాజు ఒకసారి వెళ్ళి విజయం చూసిరా, లేకపోతే బాగుండదు. నా మాట విను. అలాగే అమ్మా. మళ్ళా దాపరించావు. అమ్మో అమ్మో ఇంకేమైనా ఉందా? బాబా ఏం జరిగింది? మీరు అలా పాపను వదిలేసి వెళ్ళండి. గడ్డి పెట్టి బిడ్డ చదువు చంపేస్తాడు. చూడండి ఏం పెడుతున్నాడు. నీకు సిగ్గులేదు అయిపోయాడు. ప్రాణం తీసేస్తున్నాడు. ఇంకా ఏం చేయాలమ్మా? కాస్తుంటే బిడ్డ దక్కేది కాదు. బాబా ముందు గడ్డలో పట్టి తాళం పెట్టేస్తాను. అదే పరిస్థితి నీకు రావు ఉండదు. అంతవరకు వచ్చిందా? ఏ కూర్చో, వాడు రెండా కొడుక, నువ్వు 10 మళ్ళీ ఇంట్లో బయట పెట్టావో నీ ప్రాణాలు తోడేస్తాను. ఎందుకని దానికొస్తారు? ఎందుక? దాని ముందు వీడు రెండా కొడుక. అవును, అది అన్నదాంట్లో తప్పే ఉంది. ఒక ఆడదానికి పెళ్లి కాకముందే పుట్టినవాడు రెండా కొడుకు కాక ఇల్లాలు కొడుకు అవుతాడా?